నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం. ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు కూడా తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లు క్లియర్, త్వరలో దాదాపు 300 కోట్లకు కూడా రిలీజు. జూన్ 2 నుంచి రాజీవ్ వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో భేటీలు, ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగమైన టాకు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని ఆలోచన. జూన్ చివరిలో కానీ జూలై మొదటి వారంలో కానీ ఉంటాయట గ్రామ పంచాయతీ ఎన్నికలు. కసరత్తు జరుగుతుందట. రాష్ట్రం రెడీగా ఉందట ఎన్నికల సంఘం. ఎప్పుడో ఉంది, ఇప్పుడు ఇవాళ రెడీగా ఉంటుంది. ఇదంతా ఉట్టిముచ్చట. మరి ఇన్ని రోజులు దేనికి ఆపినట్టు? దేనికోసం పంచాయతీ ఎన్నికలు 1.5 year 18 నెలల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ఆపారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మేమిస్తాం అధికారంలోకి వస్తే అన్నారు. వచ్చారు, అది ఇవ్వటం కోసం ఆపారు. దానికోసం కులగన్న చేశారు. దాని తర్వాత దాన్ని తీసుకుపోయి ఢిల్లీకి పంపారు. ఢిల్లీకి పంపి ఆ ఫైల్ అక్కడే ఉంది. వీళ్ళు ఇక్కడ మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టారు. ఏంటంటే ఎన్నికలు జూన్లో ఉంటాయి, చివరిలో లేదంటే జూలైలో ఉంటాయి. మరి ఇప్పుడు ఆడ ఏమీ కాలేదు, 42% రిజర్వేషన్లు ఇలే. ఎట్లా పెడతారు ఎన్నికలు? పార్టీ పరంగా ఇస్తారట. మరి ఇన్నేళ్ళు ఎందుకు ఆగారు? 18 నెలల కాలం పాటు ఈ ఈ ఈ ఘనకార్యానికే ఇన్ని రోజులు ఆగాల. పార్టీ పరంగా ఇచ్చేది అది వేరే విషయం. చట్టం, కాన్స్టిట్యూషన్ పరంగా ఉండాలి కదా. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని బీసీలు ఇవాళ కోరుకుంటుంటే, ఆత్మగౌరవ పోరాటం చేస్తుంటే, ఇవాళ నేను పార్టీ పరంగా ఇస్తాను, నువ్వు ఇచ్చేది పార్టీ పరంగా ఎవడైనా ఇస్తారు. అది ఎన్ని రోజులు ఇస్తారు? ఇవాళ ఓట్లు అవసరం కాబట్టి హామీ ఇచ్చిన కాబట్టి దాన్ని తొంగలో దొక్కడానికి ఒకసారి ఇస్తారు. తర్వాత మరి చట్టం ఎప్పుడు కావాలి? మరి దాన్ని ఘాటం కోసం 18 నెలలు ఆపింది. నిజంగానే ఇది ఇప్పట్లో కాదు అనేది కనీసం అసెస్మెంట్ లేదు, మీకు అవగాహన లేదా? డిక్లరేషన్లు ఇచ్చారు, దాని తర్వాత కులగాన చేశారు, దాని తర్వాత పంపించారు. మరి అది వచ్చినాక ఆగాలి, లేదు దాన్ని తొందరగా తెప్పించే ఏర్పాటు చేయాలి. అంటే ఇదంతా ఏంటంటే ఒక నాటకం. మేము గిల్లినట్టు చేస్తాం, నువ్వు ఏడ్చినట్టు చేయని ఆడికి పంపినట్టు చేయటం, ఇది ఏది కాదు. కాబట్టి మేము రిజర్వేషను మేము పార్టీ పరంగా ఎవరికి తెలవాలి, పార్టీ పరంగా ఏమి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, అదేమో లెక్కపత్రం ఉంటుందా? పార్టీ పరంగా ఇవ్వడానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు. ఎట్లా ఇస్తారు? ఎవరు ఇస్తారు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా? ఇస్తే ఈ పరిస్థితి నిజంగానే బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంటే, బీసీలు మాకు రిజర్వేషన్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఇయ్యాటకు కూడా 75 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వద్దా? పార్టీలకు ఆ కమిట్మెంట్, ఆ చిత్తశుద్ధి నిజంగానే ఉండుంటే అసలు ఈడిదాకా ఎందుకు వద్ది? అది లేకనే కదా చట్టబద్ధం కావాలనేది. రిజర్వేషన్లు అనేవి చట్టబద్ధత ఎప్పుడు కోరుకుంటారు? వాస్తవంగా జనాభా ఏ పద్ధతిలో ఉన్నారో ఆ జనాభా పద్ధతి ప్రకారం సంపద, పదవులు పంపిణీ కానప్పుడు, మెజార్టీ ఉన్న ప్రజలకు అన్యాయం చేస్తూ మైనార్టీ ప్రజలే దాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడే ఈ ఈ ఈ గొడవ అంతా వస్తుంది రిజర్వేషన్లు కావాలని. ఇట్లా కాదు, వాళ్ళు బలవంతంగా అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయడానికి ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ పరంగా చేయాలని చెప్పి రిజర్వేషన్ అంటారు. అది కాకనేగా 75 సంవత్సరాల నుంచి ఇదే కథ మేము ఇస్తున్నామని చెప్తున్నారు. 75 సంవత్సరాల నుంచి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బడుగు బలహీన వర్గాలు బీసీల కోసమే మేము ఉన్నాం, మా పార్టీలే దానికి అన్నారు. మరి వాళ్ళు ఆడనే ఉన్నారు, మీరేమో బంగళాలు కట్టుకుంటారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కడ ఉండాలని అక్కడే ఉన్నారు. మీరు పార్టీలు పెట్టినప్పుడు, మీరు రాజకీయాలు చేసేటప్పుడు ఎక్కడ ఉన్నారో అదే స్థాయిలో మళ్ళీ రేషన్ బియ్యం ఏమైనా వస్తాయా రావా చూసుకునే పరిస్థితి, ఏమైనా చిన్న లోన్ వస్తుందా, ఏమైనా ప్రభుత్వం నుంచి ఉచితంగా ఏమైనా వస్తే బతకడానికి అనే పరిస్థితుల్లో ఉన్న తప్ప, అవసరమైతే మేము 10 మందిని జాత్తం అనే పరిస్థితుల్లో ప్రజలు ఇంకా ఎదగకుండా చేశారు. కానీ మీ కోటలు, మీ బంగ్లాలు, మీ ఫామ్ హౌజులు, మీ 100 ఎకరాలు, 1000 ఎకరాలు మీ పెరుగుతున్నాయి రాజకీయాలు చేసేటోళ్ళే, రాజకీయ నాయకులు. ఇక దానికోసం వచ్చినాయి. అంటే మళ్ళీ ఒకసారి ఇది మోసం చేసే నిజంగానే జూన్లో జూలైలో ఎన్నికలు అయితే అది మోసమే. ఇది ఉట్టినే అబ్బక్కు వార్తలు రాస్తే చెప్పలేం, కానీ ఎలుగులో రాసింది కాబట్టి వాళ్ళు ఇక ముందుకు పోయే పరిస్థితి ఉన్నట్టుంది. ఇక 18 నెలలు అయింది, ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు రావట్లే, కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ ఆగిపోయినాయి. మరి ఇది ఏదో అయ్యాలను ఎడితే అయిపోయేది. అయ్యాలను పెట్టుకుంటే ఇప్పటికి నిధులన్నీ వస్తుండేవి. ఇవాళ వాస్తవం గ్రామ పంచాయతీలో దుర్భరమైన పరిస్థితి. కనీసం ఆ చెత్త తీసిపోయే ట్రాక్టర్లు డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఒక రకంగా ఒత్తిడిలో ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. వాళ్ళు ఒక్కొక్క సెక్రటరీ 3 నుంచి 4 లక్షలు గ్రామ పంచాయతీ కోసం ఖర్చు పెట్టి ఉన్నారు. ప్రభుత్వం నుంచి చిల్లిగా రావట్లే, ప్రజల్లో ఊకోవట్లే, స్థానికంగా ఉండేది వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయినా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇవాళ సెక్రటరీలు
అప్పు పెట్టారు ప్రభుత్వానికి, పోయిన సర్పంచ్లు అప్పు పెట్టారు. వాళ్ళిద్దరూ పాపం ఎప్పుడొస్తాయో డబ్బులని ఎదురు చూసే పరిస్థితి. రేపో మాపో ఇంకా ఇట్లా ఇదే పరిస్థితి ఉంటే సెక్రటరీలు కూడా చాలా ఒత్తిడికి గురై చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి పోయే అవకాశం ఉంటుంది. ఇవాళ సర్పంచ్లు ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, భార్యల తాలిబొట్టు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే ఇంతవరకు బిల్లులు రాక ఆ పరిస్థితి రేపు సెక్రటరీలు కూడా వచ్చే అవకాశాలు ప్రమాదాలు ఉంది. కాబట్టి అంతకంటే ముందే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది ఆ నిధులకి దానికి. ఇప్పటిదాకా ఆపి ఇది ఒక వార్త అయితే, ఇంకోటి డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సిందని కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత నిన్న కేసీఆర్కి ఒక లెటర్ రాసింది. నిన్న రాయాలి, అది మే 2 రోజు రాసింది, దగ్గర పెట్టుకున్నారు. ఆమె అమెరికా పోయి ఇవాళ తిరిగి వస్తుంది, నేను రిలీజ్ చేయించారు బయటికి. మరి కేసీఆర్ని ఆమె అంటుంది బీజేపీని మీరు ఇంకా టార్గెట్ చేయాల్సింది అని చెప్పి. మరి మీరు ఎవరిని టార్గెట్ చేసి లెటర్ రాశారు? బీజేపీని ఆయన చేయలేదా, చేసిండా, అది ఎందుకు చేసిండా ఆయన వ్యూహం ఆయనకు ఉండొచ్చు. కానీ మీ టార్గెట్ ఎవరు? మీ లెటర్ టార్గెట్ ఎవరు? కేటీఆరా కేసీఆరా? కేసీఆర్కి లెటర్ రాస్తూ కేటీఆర్ని టార్గెట్ చేశారా? లేదా కేటీఆర్ నిన్ను తండ్రి దగ్గరికి దూరం చేసిండా? కేసీఆర్ దగ్గర నుంచి నిన్ను దూరం జరిపింది ఎవరు? కేటీఆరా లేదా ఇంకా ఎవరన్నా అతీత శక్తులా? ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది? సరే, రాజకీయ పార్టీ ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. కానీ స్వయాన కూతురు, అదే పార్టీలో మెంబరు, ఎమ్మెల్సీగా ఉన్నారు. అవసరమైతే ఇంటికి పోయి 2 గంటలు కూర్చొని డిస్కషన్ చేయొచ్చు. డాడీకి ఇట్లా కాదు, ఇట్లా 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 మీరు స్పీచ్ ఇవ్వాల్సిందని చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ దారులు మూసకపోయినాయా? దూరం పెరిగిందా? కలవలేని పరిస్థితే, కలవనీయని పరిస్థితే, అపాయింట్మెంట్ లేని పరిస్థితే, ఇక లేఖ రాయాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చిందా? దుర్భరమైన పరిస్థితుల్లో, ఇక అనివార్యమైన పరిస్థితుల్లో, ఏ దిక్కు లేని పరిస్థితుల్లో, ఏ దారి లేని పరిస్థితుల్లో ఇది అవుతుంది. లేఖలు ఎప్పుడు రాస్తారు? అనేక మాధ్యమాలలో ఫోన్లు మాట్లాడుకోవచ్చు, లేదంటే ఇంటికి వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు. ఎవరో బయట వాళ్ళు కూడా కాదు మళ్ళా అని. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే కవితకి కేసీఆర్ గ్యాప్ పెరిగిందా పెంచారా? ఆ పెంచింది ఎవరు? ఆ గ్యాప్లో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేనంత గ్యాప్ పెరిగిందా? ఇక అనివార్యమైన పరిస్థితుల్లో లేఖ రాసి లేఖ కూడా పంపలేని పరిస్థితుల్లో రిలీజ్ బహిరంగ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? వీటన్నిటిని చూస్తే బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? కవితని ఉంచుతారా బీఆర్ఎస్లో? బయటికి పంపించే పొగబెట్టారా? బయటికి పంపిస్తే ఆమె పార్టీ పెట్టిద్దా లేదా వేరే పార్టీలో జాయిన్ అయిద్దా? నిజంగానే వేరే పార్టీలో జాయిన్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో షర్మిల ఎట్లయితే బయటకు వచ్చి కుటుంబ కలహాలు బయటికి చెబుతుందో, ఆస్తుల విషయం రకరకాలుగా, ఇవన్నీ రేపు మొత్తం పగిలిపోయే అవకాశం ఉంది. అనేక అంశాలపైన ఇప్పటికే ప్రతిపక్షాలు కాళేశ్వరం, మేడిగడ్డ, అవినీతి చెప్తున్నారు. వీటి విషయంలో ఏమైనా లీకులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీలో, బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో హరీష్ రావు ఇంటికి 2-3 రోజులు వరుసన కేటీఆర్ పోయి ఆడనే కూర్చోవటం, మాట్లాడటం, బతిలాడటం ఇవన్నీ చేసిండు. మరి ఆయన కూడా ఏమైనా లెటర్ రాసి దగ్గర పెట్టుకుండా అది రిలీజ్ చేస్తారు ఆయన కూడా తెలియదు. కానీ మొత్తానికి అయితే ఈ లెటర్ల కథ ఏంటి అంటే, ఈ లెటర్లు రాసి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వద్దంటే వాళ్ళ మధ్యలో యాక్సెస్ కట్ అయినప్పుడు వస్తుంది. ఓరల్ యాక్సెస్ కట్ అయినప్పుడు లెటర్ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లెటర్ రాసి రిలీజ్ చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే ఏదో శృతి మించింది, చేయి దాటిపోయింది. ఇది మొత్తానికి కేసీఆర్ ఇప్పటికీ అధికారం లేక ఒక రకమైన పద్ధతి ఈ కుటుంబ రాజకీయాల్లో ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే కొన్ని విషయాలు అయితే పాజిటివ్ కూడా చెప్పారు. కేడర్కి మనం ఇంకా జోష్ ఇవ్వాలి, రకరకాల పద్ధతుల్లో చెప్పారు. కానీ చెప్పే పద్ధతి కరెక్ట్ లేదు. ఆమె చెప్పిన దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయి. పార్టీకి నష్టం చేసేవి ఉన్నాయి, లాభం చేసేవి కూడా ఎక్కువే ఉన్నాయి. లాభం చేసేయైనా నష్టం చేసేయైనా ఏ ప్లాట్ఫామ్లో చెప్పాలో ఆ ప్లాట్ఫామ్లో చేస్తేనే రాజకీయంగా విలువ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్కి మీరు వచ్చారంటే పార్టీని బాగు చేసే కార్యక్రమానికి వచ్చినట్టు లేదు, పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమానికి వచ్చినట్టే ఉంది. ఇక అనివార్యంగా నాకు నష్టం జరుగుతుంది కాబట్టి పార్టీ ఎడిపోతుంది అనే ఒక పద్ధతికి డిసైడ్ అయినట్టే అనిపిస్తుంది. మరి ఇది మొత్తానికి టార్గెట్ చేయాల్సింది బీజేపీని అంటారు. కానీ మీరు ఎవరిని టార్గెట్ చేశారనేది ప్రశ్న. ఇది కేటీఆర్ని టార్గెట్ చేసి లెటర్ కేసీఆర్కి రాసినట్టు ఉంది. బీజేపీపై 2 నిమిషాలైనా 14 సంవత్సరాలు ఉద్యమం చేసిండు కేసీఆర్, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. అనేక రాజకీయ పార్టీలని, తెలంగాణ అనని పార్టీలను కూడా తెలంగాణకి మద్దతుగా ఒప్పించిండు. మరి ఆయనకు తెలియదా బీజేపీని ఎన్ని నిమిషాలు టార్గెట్ చేయాలి అనేది? తెలవక చేశాడు. మరి ఆయన ఈ కవిత లాంటి వాళ్ళు సలహాలు ఇస్తేనే ఉద్యమం చేసిండా? కవిత లాంటి వాళ్ళు సలహాలు ఇస్తేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండా, పరిపాలన చేసిండా? మీరు అంటున్న బంగారు తెలంగాణ మీరందరూ సలహాలు ఇవ్వకుండానే ఇస్తేనే వచ్చిందా? మరి ఎందుకు మీరు ఇవాళ బహిరంగమైన సలహాలు ఇవ్వాలి? సలహాలు ఇవ్వచ్చు, తప్పులేదు, అభిప్రాయం చెప్పవచ్చు, సలహాలు ఇవ్వచ్చు. బహిరంగ సలహాలు, బహిరంగ లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు మరి మీ స్వార్థం ఏం తెలియదు. కానీ మొత్తానికైతే అంటే ఫెయిల్ అయ్యిండు, తండ్రి ఫెయిల్ అయినట్టు చెబుతుంది.
మరి తండ్రి ఫెయిల్ అయిందా, నీకు విలువకపోతే ఫెయిల్ అయినాడే అనుకుంటున్నారా? కేటీఆర్కి ఎక్కువ విలువ ఇస్తాడు, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి ఫెయిల్ అయినట్టు రాశారా లెటరు? మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో, బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావచ్చు అని చెప్పి కేటీఆర్ అంటుండు. మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టారో లేదు కానీ ఇప్పుడు మీ చెల్లెలో బాంబు పెట్టింది, మొత్తానికి లేఖ రూపంలో బాంబు పెట్టింది, మొత్తం బీఆర్ఎస్లో ఒక బాంబు వేసింది, అతలాకుతలం అయ్యి అల్లాకుల్లాలం అవుతున్నారు. మరి ఆయన ఏం బాంబు పెట్టిండో కానీ. బీఆర్ఎస్లో కవిత లేఖ కలకలమట. మన దళాలు పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి, ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో మోదీ చెప్తుండు, మన దళాలు పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టినాయి. కరెక్టే అనుకోండి కొద్దిసేపు. మరి మోకాళ్ళపై నిలబెట్టిన మన దళాలని ఎందుకు వెనక్కి పిలిచారు, ఎందుకు కాల్పులు విరమించండి అని చెప్పారు? మోకాళ్ళపై నిలబెట్టేదాకా తీసుకొచ్చారు పాపం వాళ్ళ శ్రమపడి. లేదు ఆపండి, వాళ్ళని వదిలేయండి అని ఎందుకు చెప్పారు? ఏంది దాని అర్థం? మరి ఆ చెడు పేరు మళ్ళీ మూట కట్టుకోవాల్సి వస్తుందని అక్కడక్కడ పోయి నా రక్తంలో బారేది సింధూరం, నా రక్తంలో బారేది రక్తం కాదు సింధూరం, నా రక్తం నేను మనిషిని కూలుకుంటుంది కానీ బ్లడ్ హీట్గా ఉంటుంది, పాకిస్తాన్ని మోకాళ్ళపై నిలబెట్టినాం, మన ఆడబిడ్డల సింధూరాన్ని జరిపిన వాళ్ళ గుండెల్లో గుణపాలు దింపినాం అని ఈ డైలాగులు ఈ సెంటిమెంట్ చెప్తున్నారు. వాస్తవంగా మోడీ గారు అమిత్ షా గారు దూకుడు చూసిన తర్వాత ఈసారి పాకిస్తాన్ని చెరబడతారు, పాకిస్తాన్ని సరెండర్ చేసి చేతులు ఎత్తేసి ఇక కాళ్ళబేరాన్ని చేస్తారు అనుకున్నారు. ఆ వాతావరణం అది కనపడదు. ఒక 2-3 రోజులలోనే మన దేశ సైనిక వ్యవస్థ మొత్తం కష్టపడి వ్యూహం బన్ని వాళ్ళని మట్టి గర్పించే ప్రయత్నం చేశారు. చాలా అద్భుతమైన పని చేశారు. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా లేదు సీజ్ ఫైర్ అంటారు. ఇక దాని వెనకున్న మతలబ్ ఏంది అనేది తెలవట్ల. ట్రంప్ ఒకవైపు నేనే ఆపించిన అంటున్నాను. మన దేశానికి ప్రధానమంత్రి ఆపితే ఆపాలి కానీ ఆయన ఆపటం ఏంది, ఆయన చెప్తే మీరు ఆపటం ఏంది? వీటన్నిటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందని వీటన్నిటిపైన ఇవాళ దేశంలో వాస్తవంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చని రూపుమాపే కార్యక్రమాన్ని మేము మోకాళ్ళ మీద నిలబెట్టినాం, మన దేశ సైనికులు గుండెల్లో గుణపం దింపినాం, ఇవన్నీ దింపింది వాస్తవమే, మోకాళ్ళ మీద నిలబెట్టింది వాస్తవమే. ఆ నిలబెట్టిన వాళ్ళని మళ్ళీ తుదముట్టించకుండా ఎందుకు ఆపారు? మళ్ళీ మోకాళ్ళ మీద నుంచి వాళ్ళు లేవడా, మళ్ళీ లేచే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? అది చెప్పాలి. ఇలా పాపం మొత్తం భారతదేశంలో సైనిక వ్యవస్థ మొత్తం మిలిటరీ త్రివిధ దళాలు కష్టపడి మోకాళ్ళ మీద దాకా తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళని లేపి నిలబెట్టే కార్యక్రమం మీరెందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి దాన్ని మళ్ళీ మీరు సమర్థించుకోవడానికి నా గుండెలలో రక్తం మరుగుతుంది, నా నరాల్లో రక్తం హీట్ ఎక్కితే మరి మోకాళ్ళ మీద నుండి అట్నే లేపెత్తి అయిపోయేది కానీ అనేది ఇక్కడ ప్రశ్న. దాన్ని ఇక మరి సమర్థించుకోవడానికి ఏం చెబుతున్నా కానీ దిశ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లో కేంద్రం ఆమోదం తెలుపుతుందనే నమ్మకంతో స్థానిక ఎన్నికల్లో ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు, లేకపోతే రాజకీయంగా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటన, లోకల్ పోరుకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ. బీసీల కాడ 42% కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిద్దని నమ్మకం ఉందట. అందుకే డేట్లు ఎవడన్నా చెప్పేటోడుకున్నా కానీ వినేటోడు కన్నా ఉండాలి. వాళ్ళు కేంద్రం దాని ఉలుకులేదు పలుకులేదు, నువ్వు ఇచ్చిన ఫైల్ యాడ్ చేసిందో తెలియదా? అది కేంద్రం 42%. అది అయ్యే పనేనా? 42% నిజంగానే బీసీలకు మీరు అన్నట్టు ఇవ్వాలంటే 9th షెడ్యూల్లో సవరణ చేయాలి. అది అవుతుందా? మీరు అసలు ఆ రకమైన చర్య లేదా? ఉట్టి లెటర్ పంపితే చేయడానికి ఎక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ ఉన్నది అధికార పక్షం బీజేపీ కూటమి. మీరు ఇచ్చిన లెటర్ పైన కనీసం అఖిల పక్షాన్ని తెసిపోయి ఒత్తిడే చేయలేదు. వచ్చిద్ది అనుకోని లెటర్లో డేట్లు పెట్టండి మీరు పంచాయతీ ఎన్నికలకు అన్నాడట. ఇదంతా వస్తుంది మోసం. అది వచ్చిద్దని కాదు, రాదని తెలుసు మీకు. వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తారు. ఆ పార్టీ పరంగా ఎవడికి ఇచ్చిండు? ఇది అంతా అయోమయం, గందరగోళం. అది ఇచ్చేది ఉండదు, మన ఉండదు, ఉట్టిదే. ఇది ఒక రకంగా ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, 4 గరుచుకున్నారు. దాన్ని అమలు చేసే పరిస్థితి ఇది. ఇప్పుడు దాని నుంచి ఎట్ట బయటపడాలి? డైరెక్ట్గా అమలు చేయట్లేదు అంటే పార్టీకి చెడు పేరు వద్దు కాబట్టి మేము ఏదో చేసినట్టు చేయడం తప్ప ఏం లేదు. ఇది ఒక అయితే కేసీఆర్ కవిత రాసిన లెటర్ పైన బీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తారా, కేసీఆర్ స్పందిస్తారా, కేటీఆర్ స్పందిస్తారా, లేదా కవిత ఇయ్యాలి వస్తుందట, కవిత స్పందిస్తా? అసలు ఆ లెటర్ నాదంటదా కాదంటదా, లెటర్ దేనికి రాసిన అంటదా? ఇవన్నీ పెద్ద చర్చ నడుతున్న రాజకీయంగా. బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఒకళ్ళు కూడా నోరు మీద పట్టలే దీనిపైన ఏంటి అనేది. మరి కన్విన్స్ చేసి పక్కన పెడతారా, లేకపోతే పిలిచి సమానంగా కవిత
పిలిచి ఏమన్నా కాంప్రమైజ్ చేస్తారా? లెటర్ పైన సమాధానం చెప్తారా? నిజంగానే లెటర్ పైన సమాధానం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్లో కేసీఆర్ చెప్పకపోవచ్చు, కానీ బీఆర్ఎస్లో ఉన్న వేరే నాయకులు ఎవరని చెప్పే పరిస్థితి వచ్చిందంటే కవితను పిలిచే పరిస్థితి లేదన్నట్టు. లేదు, కవితను పిలిచి లోపల మాట్లాడితే ఏది రాదు బయటికి, ఇక దాన్ని క్లోజ్ చేస్తారు. లేదా కవితను పంపేది కేటీఆర్ కుట్ర చేసిండా, కుట్రని తట్టుకోలేకనే లెటర్ రాసిందా, ఇవన్నీ కవిత బయటకు వస్తే కానీ తెలుస్తుంది. నిజంగానే ఏది పార్టీలో జరుగుతున్న మీటింగ్ గురించి టార్గెట్ చేయని దాని గురించి చెప్పిందా, వేరే టార్గెట్లు ఉన్నాయి అనేది ఆమె చెప్పాలి. నిజం చెప్తే. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. అలన్ ఇన్స్టిట్యూట్ దందా, ప్రభుత్వ నిబంధనలకు పాతర అడ్డగోలుగా ఇంటర్ అడ్మిషన్లు. విద్యా దోపిడీకి తెరలేపిన అలెన్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఇంటర్ బోర్డు నుండి అనుమతులు లేకుండా తరగతుల నిర్వహణ, కోచింగ్ సెంటర్ల పేరుతో లక్షల దోపిడీ. జిఓఎంఎస్ నెంబర్ 200 ప్రకారం అనుమతులు లేకుండా నిర్వహణ, విద్యామండలి హెచ్చరికలను డోంట్ కేర్ అంటున్న యాజమాన్యాలు. లంచాల మత్తులో జోగుతున్న ఇంటర్ బోర్డు అధికారులు అక్రమ కోచింగ్ సెంటర్లపై 50 లక్షల పెనాల్టీ, అనుమతులు లేని కళాశాలలు మూసివేయాలని కోరుకుంటున్న సామాజికవేత్త. ఇది అలెన్ ఇన్స్టిట్యూట్ అని కొత్తది. ఇప్పటికే దోపిడీ చేసేటోళ్ళు చాలా, నారాయణ, శ్రీ చైతన్య, ఇంకేదో మన్ను మశానం 100 ఇన్స్టిట్యూట్లు వచ్చి ఎక్కడెక్కడ రక్తం తాగుతున్నారు ప్రజలు. వీళ్ళు జాలకం అలెన్ ఇన్స్టిట్యూట్ అంటే ఇది వేరే రాష్ట్రం నుంచి వచ్చిండట. ఆయన ఈ వచ్చి ఇక్కడ రాజస్థాన్లను కోటా కేంద్రంగా పనిచేసే అలెన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఏకంగా 5 బ్రాంచీలను, ఒకటి కూకట్పల్లి, మాదాపూరు, మియాపూరు, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్లో స్థాపించి కోచింగ్ సెంటర్ ముసుగులో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకుంటూ అడ్డమైన దారులు దొక్కి అడ్డగోలుగా దండుకుంటున్నారు. కేవలం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పేరుతో విద్యార్థులను హాస్టల్లో చేర్చుకుంటూ లక్షల ఫీజులు వసూలు చేస్తారు. పైసా వసూలు అన్నట్టుగా అనుమతులు లేకుండా 5 ప్రాంతాల్లో విస్తరించి అక్రమంగా వ్యాపారం సాగిస్తున్న తీరు ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి, అవినీతికి అద్దం పడుతుంది. దొంగకు దొంగ తోడు దొంగ అన్నట్టుగా ఈ అక్రమాలకు ఇంటర్ బోర్డు అధికారుల సహకారం లేకపోతే ఈ స్థాయిలో జరగవని స్పష్టమవుతుంది. దీనిపైన ఈ అలెన్ ఇన్స్టిట్యూట్ అట రాజస్థాన్లో కోటా కేంద్రంగా ఉందట. ఇది వచ్చి ఇప్పుడు మన దగ్గర పెట్టిన మాదాపూర్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ ఈ ఏరియాలో 5 బ్రాంచీలు పెట్టినట్టు హైదరాబాద్లో. ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజీ కాదు, డిగ్రీ కాలేజీ కాదు, కేవలం కోచింగ్ ఇస్తుంది. దేనికి? జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, ఐఐటి కోసం కోచింగ్ ఇస్తుంది. ఆ కోచింగ్ పేరుతో పెట్టి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ హాస్టల్, రెసిడెన్షియల్ అంతా అందులోనే పెడుతూ ఏం చేస్తాను, ఇంటర్మీడియట్ నుంచి 10th పాస్ అయిన విద్యార్థులు తీసుకుంటాడు. వాడికి ఇంటర్మీడియట్ చదవనేడుగా కేవలం ఈ కోచింగ్ ఇస్తాడు. మరి ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి? ఇంటర్మీడియట్ కాలేజీకి దీనికి అనుమతి లేదు. కాబట్టి ఏం చేస్తారంటే పక్కన ఏదో ఒక ఇంటర్మీడియట్ అనుమతి ఉన్న కాలేజీ నుంచి వీళ్ళ ఫీజు కట్టించి అక్కడి నుంచి ఎగ్జామ్ రాపిస్తే ఇక్కడ టీచింగ్ చెప్తారు. అంటే వీడు తెలివితేటలు ఏంటంటే 5 బ్రాంచీలు ఓపెన్ చేసిండు, 5టికి ఓపెన్ ఇప్పటికిప్పుడు రికగ్నేషన్ రావాలంటే రాదు కాబట్టి తీసుకోలేని పరిస్థితి. కాబట్టి పక్కన వేరే వాళ్ళతోని మాట్లాడుకొని వాళ్ళ కాలేజీ నుంచి ఫీజు కట్టించి వాళ్ళకి ఏదో మామూలు ఇచ్చేసి ఈ తతంగం చేస్తానట. దీని ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. లంచాలు తీసుకొని సబ్సిడీ చేయకుండా ఉంటున్నారు. ఫీజు ఏమైనా తక్కువ ఉంటుందా? లక్షలలో. దీనిపైన మాసారం ప్రేమ్ కుమార్ అని ఆయన సిజిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, క్రిస్టియన్ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటూ లేడు. ఈ కంప్లైంట్ పేపర్ కూడా ఉంది. దీనికి మరి ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతుంటే కూడా కనీసం పట్టించుకున్నాడు లేడు. ఇప్పుడు మనం ఎవరన్నా కంప్లైంట్ చేసినా కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పట్టించుకోరు. ఒక్క నిమిషం లెటర్ కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ బోర్డుకి లెటర్ పెట్టిండు, దీనిపైన అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డుకి, ఎడ్యుకేషన్ సెక్రటరీకి, వీళ్ళందరికీ లెటర్ పెడితే దానిపైన చర్యలు లేవు ఇంతవరకు. ఈ అలెన్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే దోపిడీ చేసే నారాయణ, శ్రీ చైతన్య జాలక అలెన్ అని ఇన్స్టిట్యూట్ వచ్చి ఈడైతే ఇక నారాయణ, శ్రీ చైతన్య కొన్ని కాలేజీలు అనుమతి తీసుకొని కొన్నిటిని లేకుండా నడుపుతున్నాను, కానీ ఈడు ఒక్కటి కూడా లేకుండా నడుపుతుండట. మరి దీనిపైన ఇంటర్మీడియట్ యంత్రాంగం ఎడిపోయింది, ఇంటర్మీడియట్ బోర్డు ఎడిపోయిందంటే పట్టించుకోరు. వాళ్ళకి రావాల్సిన మోట్లు వాళ్ళకి వస్తాయి, వాళ్ళు నోరు మూసుకొని కూర్చునే పరిస్థితి. వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరం చేసే పరిస్థితి. విద్యార్థుల దగ్గర లక్షల ఫీజులు, అనుమతి లేని కాలేజీ, అనుమతి లేని ఇన్స్టిట్యూట్. జిఓఎంఎస్ నెంబర్ 200 ప్రకారం తప్పనిసరిగా అనుమతి ఉండాలి. అనుమతి లేకపోతే 50 లక్షల దాకా ఫైన్ వేయచ్చు. ₹1 ఫైన్ వేసే పరిస్థితి లేదు. ఈ పెనాల్టీ కథ ఇది ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఈ లెటర్ల సంగతి ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు నిబంధనలకు ఉల్లంఘన చేసి అక్రమాలకు పాల్పడుతూ అవినీతి అక్రమాలతోని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు. అది అంతవరకు బాగుంది. అది వసూలు చేస్తారు, కానీ అక్కడ ఒక బ్లాక్ బోర్డు ఉండదు, టీచర్లు ఉండరు, టీచింగ్ ఫ్యాకల్టీ ఉండదు, విద్యార్థులు ఉండరు, కానీ కాలేజీ ఉంటుంది. విద్యార్థులు ఉండరు, రిజిస్టర్లలో ఉంటారు విద్యార్థులు.
రికార్డులలో విద్యార్థులు ఉంటారు, రికార్డులలో లెక్చరర్లు ఉంటారు, కానీ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ క్లాసులు జరగవు, టీచర్లు ఉండరు, స్టూడెంట్స్ ఉండరు. ఈ రకమైన కాలేజీలు కొన్ని వందల కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ఉన్నాయి. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే అవి నడుస్తూ ఉంటాయి. ఆ కాలేజీలపైనే ఈ మాసారం ప్రేమ్ కుమార్ కంప్లైంట్ ఇచ్చిండు ఉన్నత విద్యామండలికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, ముఖ్యమంత్రి గారికి. దానిపైన ఉన్నత విద్యామండలి నిన్న జేఎన్టీయు రిజిస్ట్రార్కి, ఉస్మానియా సిటీ రిజిస్ట్రార్కి వాళ్ళ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీ పైన విచారణ చేయండి, ఈ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ చేసిండు, ఈ అక్రమాలపైన విద్యార్థులు లేకుండా, లెక్చరర్లు లేకుండా కాలేజీలు నడుతున్నాయట, వాటిపైన విచారణ చేసి చర్యలు తీసుకుండా అన్నారు. మరి ఏ పార్టీ విచారణ చేస్తారు? ఈ విచారణ నిజంగానే ఆ కంప్లైంట్ లేవనెత్తిన అంశాలను తీసుకుంటారా, ఆ కాలేజీని సీజ్ చేస్తారా, లేదంటే మళ్ళీ వీళ్ళు కూడా ఏమైనా మూటలు పట్టుకొని మళ్ళీ ఉట్టినే ఏం లేదని వస్తారా చూడాలి మనం. ఇది మొత్తానికైతే పెద్ద దందా నడుతుంది ఇంజనీరింగు, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలలో. ఇప్పటికే ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల పైన ఆల్రెడీ చర్యలకి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల పైన కూడా విచారణ చేస్తే విచారణలో తప్పనిసరిగా దొరుకుతుంది, దాంట్లో డౌటే లేదు. కేవలం అటెండెన్స్ రిజిస్టర్లలో పేర్లు ఉంటాయి తప్ప ఎక్కడ విద్యార్థులు ఉండరు, లెక్చరర్లు ఉండరు. కానీ వీళ్ళు చేసే విచారణ ఏ పార్టీ చేస్తారో చూడాలి. ఎందుకంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్కి రాశారు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ అకాడమిక్ సెల్లోనే పంపిస్తారు ఏది విచారణకి. ఈ అకాడమిక్ సెల్లోళ్ళ భాగ్యం ఇదంతా. యూనివర్సిటీలలో ఉన్న ఆ తనిఖీ చేయాల్సిన అధికారులే డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, ఆడ లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసి రాసుకొని రిపోర్ట్ వస్తారు. మళ్ళీ వాళ్ళని పంపిస్తారా, ఆ దొంగలను పంపిస్తారా, మంచి వాళ్ళని పంపిస్తారా చూడాలి యూనివర్సిటీ రిజిస్ట్రార్లు. అది వస్తే కానీ తెలిసిద్ది. ఆంధ్రప్రభ చూద్దాం, తొందరొద్దు, నిపుణులతో చర్చిద్దాం, కేసీఆర్ చెప్పిండట హరీష్ రావుకి. మనం చూద్దాం, ఎందుకు నోటీస్ వచ్చినంత మాత్రం తొందరపడేది ఉంది, నిపుణులతో చర్చించి పోవాలా లేదా, పోతే ఏం చెప్పాలనేది డిసైడ్ చేద్దాం అని వాళ్ళు ఇక నిన్న మళ్ళీ 3 గంటలకు కూర్చొనిరట. ఏదో హరీష్ రావును కేసీఆర్, మనకి నీకు వచ్చింది నాకు వచ్చింది మామ, నోటీస్ ఏం చేద్దాం అని చెప్పి, వద్దులే చూద్దాం అల్లుడా, చూద్దాం నేను మాట్లాడుతాను నిపుణులతోనే ఆయన చెప్పినాడు. ఈ లోపల ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండు, ఆయనకు కూడా నోటీస్ వచ్చింది. ఆయన మాట్లాడిన కామెంట్స్ను ఆయన కూడా చర్చించారట, నేను అన్నీ చెప్తా అని ఆయన చెప్తుండు. మరి అన్నీ చెప్తానికి ఏమున్నాయి ఆయన దగ్గర? ఆయన చెప్పేవి మనం చెప్పేవి సింక్ అయితే లేవా? మన ఏమైనా ముంచే కార్యక్రమం చేస్తారా, లేదంటే మనం మళ్ళీ ముగ్గురు ఆయన కూడా కలుపుకొని ఏమన్నా ముగ్గురు కలిసి ఒకటే మాట మీద ఉందామా అనేది ఏమైనా డిస్కస్ చేయడానికి ప్లాన్ వేశారు. కానీ మొత్తానికైతే చూద్దాం, తొందరపడద్దు, నిపుణులతో చర్చిద్దాం, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. నోటీసులు రాజకీయ కుట్రలో భాగమే. జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులపై కేసీఆర్తో హరీష్ భేటీ. 3.5 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పాత పత్రాలు, జీవోలను పరిశీలించిన ఇరువురు నేతలు. ఈటెల రాజేందర్ పట్టినపై కూడా చర్చ. భేటీలో పాల్గొన్న విశ్రాంత ఇంజనీర్లు, న్యాయకోవిధులు. ఇది నోటీసులు రాజకీయ కుట్రలో భాగమేనట అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు నోటీసు వచ్చినప్పటి నుంచి. మరి కవిత రాసిన లెటరు దేంట్లో భాగం అనేది కూడా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది. సరే, నోటీసులు అంటే కుట్రలో భాగం అన్నారు. ఈ కవిత నోటీసు ఏ కుట్ర, ఎవరు చేయించారు కుట్ర అవుతుంది, లేదంటే ఏం జరుగుతుందనేది చెప్పాలి. ఇక మన తెలంగాణలో ఇగో ఇది కవిత రాసిన లెటరు, స్వయంగా హ్యాండ్ రైటింగ్తో రాసింది, కింద కవిత అని సంతకం పెట్టింది, థ్యాంక్ యూ అని చెప్పి. మరి నిజంగా మరి ఆమె వచ్చి వాళ్ళు చెప్తే కానీ మరి ఆమెదా లెటర్ కాదా? ఆమెది కాకపోతే ఎప్పుడో టీవీలలో రాగానే ట్విట్టర్లోనో ఇంకోటో చెప్పేది, ఎక్కడ ఫారెన్లోనో లేదు ఆ లెటర్తో సంబంధం లేదు. లెటర్ ఎందుకు రాసింది, దాని వెనక ఉద్దేశాలు ఏందనేది ఆమె వచ్చి చెప్తే కానీ తెలుస్తుంది. రాజీవ్ యువకాశానికి నోడల్ అధికారులు ఉంటారట. బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి సూచన. యువకాశం లక్ష్యాల సాధనకు సహకరించాలని వినతి. జూన్ 2 తొందరలోనే ఉంది కాబట్టి జూన్ 2 అంటే 10 డేస్లో రాజీవ్ యువకాశం దరఖాస్తుదారులకి మొత్తం లబ్ధి ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అందరికీ ఆ పథకాలకు సంబంధించిన బెనిఫిట్ వస్తుందట, రెడీగా ఉండాలంటాడు. దానికి నోడల్ ఆఫీసర్లు పెట్టారట. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.